హలో గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఎగ్ బజ్జీ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. మీరు కూడా ట్రై చేయాలంటే మేమైతే ఈ వీడియోలో ఎగ్ బజ్జీ గురించి ఫుల్ వీడియో చేసాము, చూసి ట్రై చేసుకోండి, ఓకేనా. ముందుగా అయితే ఎగ్ బజ్జీ కోసం ఇక్కడైతే 8 గుడ్లను అయితే మేము ఉడకబెడుతున్నాము. ఇలా అయితే మీకు ఎన్ని కావాలో అన్ని గుడ్లు అయితే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా హై ఫ్లేమ్లో ఒకసారి పెట్టి లో ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక ½ అన్ అవర్ అలా ఉడకబెట్టుకోవాలి గుడ్లను అయితే. అలా అయితేనే ఉడుకుతాయి. ఇప్పుడైతే మనము శనగపిండిని అయితే పోసుకుందాము. డైరెక్ట్ పోస్తే పురుగులు ఏమన్నా జల్లల్లో తెలిసిపోతాయి అన్నమాట. ఇలా పురుగు ఏమన్నా చెత్త ఏమన్నా గడ్డలు ఉన్నా ఊగనే తెలిసిపోతుంది. అందుకోసం అయితే జల్లించుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ పిండి అయినా కానీ జల్లించుకొని చేసుకుంటేనే బాగుంటుంది. అలా అయితేనే మనకి హెల్త్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మొత్తాన్ని అయితే జల్లించుకోవాలి మనము శనగపిండి. ఇక్కడైతే శనగపిండి వాడుతున్నాము. ఇగో చూస్తున్నారు కదా, గడ్డలు అయితే వెళ్తున్నాయి. ఇప్పుడైతే శనగపిండి మొత్తం అయితే జల్లించుకొని దీంట్లో మీకు తగినంత ఉప్పు, అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఈటింగ్ సోడా, అదే వంట సోడా అంటాం కదా, అది ఒక అర చెంచా లేదంటే కొంచెం చెంచా అన్న వేసుకోవచ్చు. ఇలా అయితే వేసుకొని మొత్తం ఒకసారి అన్నిటినీ విస్కర్ తోటి కలుపుకోవాలి. విస్కర్తో కలపడం ద్వారా స్మూత్గా వస్తుంది పిండి, అలాగే బబుల్స్ ఉండవు. అందుకోసం అయితే నేను విస్కర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి వంట సోడా ఇలా అన్నిటినీ వేసుకొని ఒకసారి కలిపాక ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. వీడియోలు చూస్తున్నట్టు కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. అలా అయితేనే మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది అనమాట. ఇలా కలుపుతూ మధ్యలో కొన్ని వాటర్ పోసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. విస్కర్నే యూజ్ చేయండి ఫ్రెండ్స్. చేతితోటైనా కొంచెం బబుల్స్ అయితే ఉంటాయి. ఇలా అయితేనే పిండి మొత్తం స్మూత్గా, అలాగే ఉండలు లేకుండా మొత్తం అయితే వస్తుందన్నమాట. అందుకోసం అయితే విస్కర్ని అయితే యూజ్ చేయండి. ఇలా అయితే మొత్తాన్ని అయితే కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో అక్కడ అటు సైడ్లు కూడా కొంచెం పిండి ఉందన్నమాట. అందుకోసం అయితే కలుపుతున్నాను నేను. ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి. ఇళ్ళనైతే మధ్యలో చూస్తుంటే బబుల్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. బుడగలు అయితే వస్తున్నాయి. వేడెక్కి మెల్లగా ఉడుకుతున్నాయి అన్నమాట. మనము గుడ్లు ఎప్పుడైనా పెట్టినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే లోపడున్న నీలము అనేది బయటకు వస్తుంది అనమాట. చాలా మందికి వస్తూ ఉంటాయి. అలా రా సిమ్ములో అయితే పెట్టుకోవాలి. బుడగలు అయితే చక్కగా వస్తున్నాయి, ఉడుకుతున్నాయి మంచిగా. ఇలా అయితే ఉడికించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని మధ్యలో అయితే చెక్ చేస్తున్నాయి. ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని అయితే మనము మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే గుడ్లను చూస్తే గుడ్లు అయితే ఉడికిపోయాయి. ఇవి పక్కన తీసుకొని చల్ల నీళ్ళల్లో పొట్టు తీసుకుంటూ మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం ద్వారా అయితే గుడ్లు చాలా బాగా వస్తాయి, పగలకుండా మంచిగా నీట్గా వస్తాయి అన్నమాట. ఇలా అయితే అన్ని గుడ్లను అయితే మనం పొట్టు తీసుకొని అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే ఒక్కొక్కటిగా పొట్లు అయితే అన్నిటినీ అలా తీసుకుంటూ పెట్టేసుకోవాలి. గుడ్డు చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా అయితే అన్నిటిని అయితే తీసుకుందాం. ఇప్పుడైతే గుడ్లు తీసేలోపు మనం ఇక్కడ స్టవ్ అయితే వెలిగించుకొని ఒక ప్యాను లేదా కడాయి పెట్టుకోవాలి. ఇలా కడాయి పెట్టుకొని అది కొంచెం వేడెక్కాక అయితే మనము నూనె అయితే పోసుకుందాం. ఇలా అయితే నూనె పోసుకుందాం. గుడ్లు మునిగే అంత నూనె పోసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే నూనె పోసుకొని కొద్దిసేపు వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కిన తర్వాత మనమైతే చూసారా కొంచెం అయితే వేడెక్కుతుంది. ఇప్పుడు ఇలా మరికొద్దిసేపు అయితే నూనెని ఒక 2 నిమిషాల పాటు వేడెక్కనిద్దాం. వేడెక్కిన తర్వాత అయితే మనము గుడ్లు అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే గుడ్లు ఎలా ముంచాలో చూపిస్తున్నాము. ఇలా ఒక గుడ్డును అయితే అయితే కన్సిస్టెన్సీ ఓకే. ఇలా కొంచెం పిండిని అయితే వేసి చూద్దాము. నూనెలో వేడెక్కిందా లేదా అనేది తెలుస్తుంది మనకి. చూస్తున్నారు కదా, వేడైతే అయ్యింది. ఇప్పుడైతే మనము గుడ్డుని ఇలా అయితే ముంచుకోవాలి. ఇలా పిండిని అయితే ఒక పక్కకు అనాలి. ఇది కింద ఉండడం వల్ల మీకు ఇలా మొత్తం స్ప్రెడ్ అయింది. ఒక పక్కకు అనుకొని గుడ్డును ముంచి నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మీకు క్లారిటీ కోసం అయితే చూపిస్తాను. ఇలా అయితే తీసేసుకుందాం.
ఇలా అయితే కాల్చాలి. ఈ కాయ వచ్చే వరకు ఇప్పుడైతే మరొక గుడ్డుని అయితే తీసి వేయాలి నూనెలో. అయితే ఇలా మీకు ఎన్ని గుడ్లు కావాలో నూనె మునిగేంత వరకు అన్ని గుడ్లు అయితే వేసుకొని బాగా కాల్చుకోవాలి. కాలుతున్నాయి చూసారా, ఒక పక్క అయితే కాలుతున్నాయి. ఇప్పుడైతే ఇంకో పక్కకి మనమైతే తిప్పుకుందాము గుడ్లని. హోటల్లో కూడా గుడ్లను అయితే చూడగానే అనిపిస్తుంది. ఇలా ఇంట్లో చేసుకుంటే ఎక్కువ వస్తాయి, మనం కూడా హ్యాపీగా తినొచ్చు మంచి ఫుడ్గా. ఇలా అయితే కాలిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మరొకసారి మరో 3 గుడ్లు వేసుకొని వాటిని మళ్ళీ కాల్చుకొని తీసి పక్కన పెట్టు. ఇలా అయితే మీరు ఎన్ని గుడ్లు పెట్టుకున్నారో అన్ని గుడ్లను ముంచి వేసి కాల్చిన తర్వాత తీసుకోవాలి. ఇలా అయితే మేము ఇక్కడ ఆనియన్ తో డెకరేషన్ చేసి చూపిస్తున్నాము. గుడ్డ అయితే చాలా బాగున్నాయి. ఎగ్ బజ్జీ అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి. ఎలా వచ్చాయో ఇప్పుడైతే చూద్దాం. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ సెలెక్ట్. ఈ ఎగ్గు బజ్జీ అనగా బాగుంటుంది. క్యారెట్ ఆనియన్ కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఈ టేస్ట్ మీరు చేసుకొని చూడాలి, బాగుంటుంది. మీరు తెలియదు కదా, ఇలాంటివి ఇలా పెట్టుకొని తినాలి, బాగుంటుంది. క్యారెట్ ఆనియన్ బజ్జీ ఫ్రెండ్స్. ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే చూసారుగా, ఇవి ఎట్లా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఇక చూసారా, తింటున్నా, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్ల బాగుంది, టేస్టీగా ఉంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎగ్ బజ్జీ నచ్చినది ఎవరో ఇప్పుడే వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా? మరి చూసిరా, ఇవి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మీకు. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొత్త వారైతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇదైతే ఎగ్ బజ్జీ. ఓకేనా? నచ్చితే బాయ్.